భార్గవ్ గారికి ఏ ప్రమాదం జరగకూడదు ఐశ్వర్య గారు. అలా జరగకుండా ఉండాలంటే నేను ఆయనకి దూరంగా ఉండాలి. ప్లీజ్ ఐశ్వర్య గారు, నన్ను ఎక్కడైనా దాచిపెట్టేయండి ప్లీజ్. అమూల్య పెళ్లికెళ్ళడం ఏంటి? ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ చేసి ఉండడం ఏంటి? నాకెందుకో అనుమానంగా ఉంది. ఉదయం నుంచి అమూల్య కలపడ్డం లేదు. అయ్యో, ఇప్పుడెలా? ఉదయ్ మాస్టర్ నన్ను చూస్తే భార్గవ్ గారికి చెప్పేస్తారు. అయ్యో, హలో, చెప్పండి పార్థు గారు. అమ్మ మనకు కనిపించకుండా ఎక్కడికి వెళ్ళదు పార్థు గారు. ఆల్రెడీ నేను మొత్తం వెతుకుతూనే ఉన్నాను. అమ్మ ఖచ్చితంగా కనపడుతుంది. మీరేం కంగారు పడకండి. ఏంటి ఐశ్వర్య, లగేజ్ చదువుకుంటున్నావు? ఎక్కడికి? ఉదయ్, నీకోసమే చూస్తున్నాను. మా ఫ్రెండ్ యుఎస్ నుండి వస్తుంది. ఒక 10 రోజులు ఇక్కడే ఉంటుందట. అంతేకాదు, వాళ్లకి ఊరి చివర ఒక గెస్ట్ హౌస్ ఉంది. ఈ 10 రోజులు ఆ అమ్మాయితో కలిసి గెస్ట్ హౌస్లోనే ఉండబోతున్నాను. నువ్విక్కడే ఉంటావు కదా, ఆ అమ్మాయితో కలిసి ఇక్కడ ఉండడం బాగుండదు. పోనీ మీరే ఇక్కడ ఉండండి, నేనే ఈ 10 రోజులు బయట ఎక్కడన్నా ఉంటాను. వద్దులే ఉదయ్, నువ్విక్కడే ఉండు. మేమే గెస్ట్ హౌస్లో ఉంటాం. ఎందుకంటే ఆ అమ్మాయి యుఎస్ నుండి వస్తుంది కదా. ఈ ఇల్లు అంతగా సరిపోదు. ఆ గెస్ట్ హౌస్ అయితే అన్నింటికీ కంఫర్టబుల్గా ఉంటుంది. సరే, ఆ లగేజ్ ఇక్కడి నేను తీసుకొస్తా. పర్లేదు ఉదయ్, నేను పెట్టుకుంటాను. చూడ్డానికి ఇంత ఉన్నావు, నువ్వేం పోస్తావు? ఈ లగేజ్ అంతా నేను పెడతాలే. అది కాదు ఉదయ్. ఇవ్వు. పదా పదా పద. అమ్మో, ఇప్పుడు అమూల్యని ఉదయ్ చూస్తే కొంపులు అంటుకుపోతాయి.
ఉదయ్, నేనింక బయలుదేరుతాను. ఒక్క నిమిషం ఐశ్వర్య, నువ్వు ఇప్పుడు ఎటు పోతున్నావు? ఆ, ఎందుకు? నేను కూడా వస్తా, చెప్పు. నువ్వెటువైపు వెళ్ళాలో చెప్పు. ముందు నువ్వెటు పోతున్నావు చెప్పు. క్రాస్ రోడ్ వైపు. సరే పద, నేను జంక్షన్ దగ్గర దిగుతాను. హలో పార్థు గారు, మీరు వస్తున్నారా? సరే సరే, నువ్వు వెళ్ళిపో ఐశ్వర్య, పార్థు గారు వస్తున్నారు. ఆ, ఓకే ఉదయ్, బాయ్. ఐశ్వర్య, ఆ? నువ్వెక్కడున్నా సరే అమ్మ గురించి తెలుసుకునే ప్రయత్నం మాత్రం చేయకుండా ఉండకు. ఆ, నేను ఆల్రెడీ అదే పనిలో ఉన్నా ఉదయ్. అమూల్య గురించి తెలియగానే నీకు ఇన్ఫార్మ్ చేస్తాను. ఉంటాను. ఉదయ్ గారు చూసేస్తారేమోనని చాలా టెన్షన్ పడ్డాను ఐశ్వర్య గారు. చూడలేదుగా? అవును. ఆ, సరే, ఈ ఫోన్ నీ దగ్గర పెట్టుకో. ఏ అవసరమైనా నాకు కాల్ చేయడానికి వీలుగా ఉంటుంది. అలాగే. తీసుకోండి అన్నయ్య గారు. ఇప్పుడు ఎందుకమ్మా ఇవన్నీ? పర్లేదు, తినండి అన్నయ్య గారు. ఏంటి వదిన గారు, మాకు మర్యాదలన్నీ బాగానే చేస్తున్నారు. అయినా ఈ మర్యాదలన్నీ మా కూతురుతో చేయించుకోవాలి గాని మీరు చేయడమేంటి? కాని కూతురు చూస్తే ఇంట్లో లేకపోయే. తెల్లారితే వచ్చేస్తుంది కదండి. మరేం లేదమ్మా, వర్షాలు పడుతున్నాయి, పొలం పనులు ప్రారంభమయ్యాయి. మేమేదో తొందరగా వెళ్లాలన్న ఆతృత అంతే. కంగారు పడకండి అన్నయ్య గారు, అమూల్య వచ్చేస్తుంది. తీసుకోండి. ఇంతకీ మీరిక్కడేమైనా పని మీద వచ్చారా? ఏం లేదండి, మా చిన్న కూతురు లావణ్యకి ఓ పెళ్లి సంబంధం వచ్చింది. అబ్బాయి ఇక్కడే ఈ ఊళ్ళోనే సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఒకసారి అబ్బాయి అనూపను చూసి వెళ్దామని వచ్చాం. అలాగే పెద్ద అమ్మాయిని కూడా చూసినట్టుంటుందని వచ్చాం. చాలా సంతోషం అన్నయ్య గారు. అక్క చెల్లెళ్ళిద్దరూ ఒకే ఊర్లో ఉన్నట్టుంటుంది. తీసుకోండి అన్నయ్య గారు. అయ్యయ్యో, మంచినీళ్ళు పెట్టడం మర్చిపోయాను. ఉండండి, తీసుకొస్తాను. ఆర్ యు ఓకే? అబ్బో, మంద దిగిపోయారే. ఏంటే మంద అంటున్నావు? నీ నాలుకేమన్నా మందమైందా, లేక నీ ఒళ్ళేమన్నా మందవెక్కిందా? తిండికి కరువాసినోళ్లంతా ఇంటికొచ్చి వాగుతుంటే వాళ్లతో మాట్లాడడం నాకు చాలా ఇన్సల్ట్. త్రిపుర, ఏంటా మాటలు? పెద్దంతరం చిన్నంతరం లేకుండా మా ఇంట్లో తిష్ట వేసి తిండికి కక్కుర్తి పడి మరీ తింటుంటే ఏంటా మాటలని నన్నంటారేంటి మీరు? ఏయ్ త్రిపుర, మేమొచ్చింది నీ ఇంటికి కాదు, మా కూతురింటికి. నేల టికెట్ కొనుక్కుని సినిమా చూసే వాళ్లకి బాల్కనీ టికెట్ దొరికినట్టు నీ కూతురింటికొచ్చి పెత్తనం చేయాలనుకుంటున్నావా? అసలు నీ మనసులో ఏమనుకుంటున్నావో ముందది కక్కే. ఈ ఇంట్లో ఉండడానికి మీరసలు అర్హులే కాదు. త్రిపుర, ఏంటి నువ్వు మాట్లాడుతుంది? త్రిపుర, ఆ నోటిని కొంచెం కంట్రోల్ చేసుకుంటే బాగుంటుంది.
ఇదిగో అన్నపూర్ణదేవి గారు, మీ కూతురు మాకు చాలా బాగా మర్యాద చేస్తుందండి. మీ ఇంట్లో మేము ఉండడానికి అర్హులం కాదంట. మేము నేల టికెట్ వాళ్ళమంట. తిండి కక్కుర్తిపడి మీ ఇంటికి తినడం కోసమే వచ్చామంట. ఏ త్రిపుర, ఏం మాట్లాడేవే? ఏం మాట్లాడమేంటండి? అమూల్య అసలు మా కూతురే కాదన్నట్టు మాట్లాడుతుంది. అవును, అమూల్య అసలు నీ కూతురే కాదు. నువ్వేమైనా అమూల్యని కని పెంచావా లేక పాలిచ్చి పెంచావా? అమూల్యని నువ్వెలా చూసుకున్నావో అందరికీ తెలుసు. నేను నా కూతురుని ఎలా చూసుకున్నానో నీకు అనవసరం. కానీ నా కూతురు నన్నెలా చూసుకుందో నీకేం తెలుసే? నా కూతురు నన్ను బంగారులా చూసుకుంది. నీ తమ్ముడు నా కూతురు మెళ్ళలో 3 ముళ్ళు వేయినంతకాలం నా కూతురికి నేనే సర్వస్వం. నేను ఏది కావాలంటే అది చేసి పెట్టిందే నా కూతురు. అంతేకాని మీ అమ్మ తీరిగ్గా చేసి పెడుతుంటే నీలాగా ఇంట్లో కూర్చుని తినలేదే నా కూతురు. వదిన గారు, మీరు దాని మాటలేం పట్టించుకోకండి. ఎందుకు పట్టించుకోండి? బాగానే పట్టించుకుంటాం. ఏంటండి ఇంకా అలా చూస్తున్నారు? ఇంత అవమానం చేసిన ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండాల్సిన అవసరం మనకు లేదు. పదండి వెళ్దాం. భానుమతి, ఆ అమ్మాయి మాటలు పట్టించుకోవద్దని చెప్తున్నారు కదా వాళ్ళు. ఏవండోయ్ రామకృష్ణ గారు, కూతురు మీద పిచ్చి ప్రేమతో మీ 2 కళ్ళు మూసుకుపోయాయి. చాలా అమాయకంగా ఆలోచిస్తున్నారు మీరు. ఇక్కడ ఒక పెద్ద డ్రామా జరుగుతుందండి. ఇదిగో వియ్యపురాలు నేరుగా మనల్ని అనలేక తన కూతురికి ఎక్కించి మరీ మనల్ని అనిపిస్తుంది. మనల్ని ఇంట్లోంచి పంపించేయాలని వీళ్ళు డ్రామాలు ఆడుతున్నారండి. నేను చెప్తే విన్నారు కాదు. ఇంత పెద్దవాళ్ళతో సంబంధం వద్దు, అమూల్య జీవితం నాశనం చేయొద్దు అంటే నా మాట విన్నారా? ఇప్పుడు చూడండి, మన కూతురు చూస్తే ఇంట్లో లేదు, అడిగితే పెళ్లికెళ్ళింది అంటున్నారు. మీకింకా అర్థం కావట్లేదా? పెళ్లి పెళ్లి అంటూ అక్కడ మన కూతుర్ని మాయం చేశారు. ఇక్కడేమో మనల్ని పంపించేయాలని ఇలా ప్లాన్ చేస్తున్నారు. మీరు చాలా తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. అవునండి, మీరు చాలా తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. మీరిప్పుడు ఏం చెప్పినా మేం వినిపించుకునే పరిస్థితుల్లో లేవండి. మేమిప్పుడు బయటికెళ్తాం. చెయ్యాల్సింది చేసి తీరుతాం. వదిన గారు, ముందు మీరు కూర్చోండి, తీరిగ్గా మాట్లాడుకుందాం. అన్నయ్య గారు, మీరేదో చెప్పండి. ఏంటమ్మా నువ్వు వాళ్ళని బ్రతిమాలుతున్నావు? పోతే పోని, ఏం చేసుకుంటారో చేసుకొని మనం కూడా చూసుకుందాం. నువ్వు కాసేపు నోరు మూసుకుంటావా? ఆహాహాహా! ఏం డ్రామాలు, ఏం డ్రామాలు! ముందేమో కూతురికి ఎక్కించటం, తర్వాతేమో ఇలా కొట్టడం. ఏం డ్రామాలు ఆడుతున్నారండి? పదండి వెళదాం. అయ్యో వదిన గారు, ఇప్పుడు మీరు వెళ్ళడం అంటే మేం మిమ్మల్ని అవమానించినట్లు కాదు, మీరు మమ్మల్ని అవమానించినట్లే. ఇంకా చూస్తారేంటి? వెళదాం పదండి. వదిన గారు, దయచేసి ఆగండి. మీరింట్లోంచి వెళ్ళొద్దు. మీ కాళ్ళు పట్టుకుంటాను. అయ్యో లేమ్మా, నువ్వు మా కాళ్ళు పట్టుకోవడం ఏంటమ్మా? లేదన్నయ్య గారు, నిజంగా అలా అనడం మా కూతురు తప్పే. కాని పెద్ద మనసుతో మీరే క్షమించాలి. కావాలంటే మీరేం చేయమంటే అది చేస్తాను. మేమేం చెప్తే అది చేస్తావా? చేస్తానండి. మేము ఈ ఇంట్లో ఉండాలి అంటే నీ కూతురు ఈ ఇంట్లో ఉండకూడదు.
ఉండడానికి మమ్మల్ని అర్హులు కాదన్న నీ కూతురు ఈ ఇంట్లో ఉండడానికి అర్హురాలు కాదు. మెట్టింట్లో ఉండాల్సిన నీ కూతురు పుట్టింట్లో, నా కూతురు మెట్టింట్లో తిష్ట వేసుకుని కూర్చుంటే తల్లిగా నేనెలా సహిస్తాను? నీ కూతురు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిందే, అంతే. ఆలోచించడానికి మీకెక్కువ టైం లేదు. త్వరగా చెప్పండి. మీ కూతుర్ని బయటికి పొమ్మంటారో లేకపోతే మమ్మల్ని బయటికి పొమ్మంటారో తెలుసుకోండి. ఈశ్వర్, మన ఇంటి ఎదురుగా ఇంకో ఇల్లుంది కదా, మీరు తక్షణమే ఈ ఇంట్లో నుండి ఆ ఇంట్లోకి వెళ్ళిపోండి. అలాగే అత్తయ్య గారు. అమ్మా, ఏం మాట్లాడుతున్నావు? చెప్తున్నాను కదా, వెంటనే నీ భర్తతో కలిసి ఇంట్లో నుంచి వెళ్ళిపో. డాడీ, మా అమ్మేదేదో పెత్తనమైనట్లు దాని మాటలు పట్టుకుని నన్నే ఇంట్లో నుండి వెళ్ళిపోమంటుంది. ముందు నువ్వు ఇంట్లోంచి బయటికి నాడు. గెట్ అవుట్. జరిగించాలే, ఇంక పద. మరి నా లగేజ్ నిన్ను అన్నీ పంపిస్తాము, ముందు ఇక్కడి నుంచి పోండి మీరు. ఒక్క నిమిషం అబ్బాయి గారు. మీరు వెళ్ళండి అబ్బాయి గారు, కోడలతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. నేనిప్పుడు నిన్నిలా బయటకు పోయేలా చేసింది ఇప్పుడు నువ్వన్న మాటలకు కాదు. నువ్వు మా ఇంటికొచ్చి రచ్చ చేసి రెచ్చిపోయావు, గుర్తుందా? ఇప్పుడు నీ ఇంటికొచ్చి నిన్ను బయటకు పంపుతుంది ఆ రోజు నువ్వు చేసిన దానికి ప్రతీకారం. ఈ భానుమతి అంటే ఏంటో నీకు తెలియాలి. నువ్వు నిద్రపోయినా మేల్కొన్నా ఏం చేసినా ఈ భానుమతే నీకు గుర్తుకు రావాలి. పోవే. ఏయ్ భానుమతి, నేను ఈ ఇంట్లో ఉంటేనే మీ అందరికీ సేఫ్. బయటికెళ్ళానా నేనింకా డేంజర్. నా విశ్వరూపాన్ని చూస్తారు. చూసుకుందాం, పోవే. సరే, చూసుకుందాం.
మూల్య పద. అమూల్య, ఇల్లెలా ఉంది? ఇల్లు బాగుంది ఐశ్వర్య గారు, కానీ ఇల్లు చూస్తుంటే చాలా రోజుల నుంచి ఇక్కడెవరూ ఉన్నట్టు లేరు. ఐశ్వర్య గారు, మీరొక్క 5 నిమిషాలు ఉండండి, చెప్తాను. నేను బయటకు వెళ్ళి నీకు డ్రెస్సెస్ తీసుకొస్తాను, ఓకేనా? ఈ రోజు నుంచి నీకు నేను యావజ్జీవ కారాగార శిక్ష విధించబోతున్నాను.